అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై కీలక నిర్ణయాలు సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీ ఫిట్మెంటు ఇవన్నీ కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నాయండి. సో అయితే కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి ఆల్రెడీ 2026లో అమలు చేయాల్సిన కొత్త పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త పీఆర్సీకి సంబంధించి కమిషన్ అయితే నియమించాల్సిన అవసరం అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్లో 12వ పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ అయితే చాలా లేట్గా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు అయితే తీసుకోవాలి. అయితే మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి 8వ వేతన సంఘానికి సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటం జరుగుతుందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే సో మార్చి 27వ తేదీన 8వ పే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తే 2016 జనవరి 1కి ముందు రిటైర్ అయిన పెన్షనర్లు ఆ తర్వాత రిటైర్ అయిన వారితో సమానంగా పెన్షన్ పొందుతున్నారని, ఇందులో ఎలాంటి వివక్షతకు తావు లేదని ఆమె పేర్కొన్నారు. సో అలాగే డిఫెన్స్ పెన్షనర్ల విషయంలో కూడా ఎలాంటి ప్రభావం లేదని, వారికి ప్రత్యేక నిబంధనల ప్రకారంగానే పెన్షన్ లభిస్తుందని చెప్పడం జరిగింది. సో ఇక 8th పే కమిషన్లో ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది అత్యంత కీలకంగా మారబోతుంది. సో ప్రస్తుతం ఉద్యోగులకు లభిస్తున్న బేసిక్ వేతనం ఎంత పెంచాలనే దానిపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. సో అయితే 8వ పే కమిషన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం జనవరి నెలలో కీలక ప్రకటన చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా కమిషన్ ఏర్పాటు జరగలేదు. సో అయితే ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్కి సంబంధించి ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే నిపుణుల అంచనా ప్రకారంగా 8th పే కమిషన్ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.6 to 2.85 మధ్యలో ఉండవచ్చని సమాచారం అయితే అందుతుంది. సో ఈ లెక్కను చూసినట్లయితే బేసిక్ పేలో సుమారుగా 30% వరకు శాలరీస్ హైక్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక టీమ్ లీజ్ డిజిటల్ CEO నీతీష్ శర్మ మాట్లాడుతూ 8th పే కమిషన్ సిఫార్సులో ప్రధానంగా కనీస బేసిక్ వేతనం 40,000 పైగా ఉండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు దీంతోపాటు ఇతర అలవెన్స్లో పెర్ఫార్మెన్స్ పే కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక 7వ పే కమిషన్లో ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా ఉంది. దీంతో సగటు వేతనం పెరుగుదల 23.55%గా ఉండబోతుందని తేలింది.